సంక్రాంతి పండుగ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించేలా మహిళలు రంగవల్లులు వేశారు. పంటలు, రైతు జీవితం, సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటేలా ఉన్న ముగ్గులు ఆకట్టుకున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రంతో వేసిన రంగవల్లి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ ముగ్గు వద్ద మహిళలు ఆడి పాడారు. రంగవల్లులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పరిశీలించారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పండుగ యొక్క వైభవాన్ని తెలిసే విధంగా ఈ ముగ్గు పోటీలో పాల్గొన్నటువంటి అక్క చెల్లెళ్లకు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గతంలో సంక్రాంతి పండుగ దాదాపు నెల రోజుల పాటు ఎవరింటి ముందు చూసినా పెద్ద పెద్ద ముగ్గులు వేసి వారికి ఉండేటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. నేను అనుకున్నా ఈ తరం ఇది మర్చిపోతారేమో, ఎందుకంటే పెద్ద పెద్ద వాకిల నుంచి చిన్న చిన్న ఇండ్లు అయిపోయి చిన్నగా మనం అంతా కూడా గతంలో పెండతో అలుగు చల్లుకొని ముగ్గులేసే సాంప్రదాయాల నుంచి ఇప్పుడు అంతా కూడా సిమెంట్ చేసుకునే పరిస్థితి వచ్చి ఇది అంతా కూడా అంతరించిపోతుంది అనుకునే అనుమానం లేకుండా ఈరోజు ఒక అమ్మాయి 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి కూడా నేను వేసిన అని చిన్న అమ్మాయిలు పెద్దవాళ్ళు అందరూ కూడా వేసిన ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కాన్సెప్ట్తో వేసిండ్రు. దేశంలో సింధూర్, మరి భారతదేశం యొక్క సింధూర్ ఆపరేషన్, మన సైనికులు వెళ్ళి మరి పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన కాన్సెప్టు, క్రీడాకారులు పాల్గొంటే వరల్డ్ కప్, అదేవిధంగా మరి అనేక కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, మీరు ముగ్గులు వేసుకుంటేనే మనకు ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు ముగ్గుల రూపంలో ప్రదర్శించిళ్ళు. ప్రైజులు కూడా నేను 1, 2, 3 ఇద్దామనుకున్నా. 1, 2, 3 వేయాలంటే మరి మా జడ్జిలు కూడా పరిశాన్ అవుతుంది. ఈ ముగ్గురు ఎట్లా వారికి చెప్పిన ఏదో దాన్ని సెటిల్మెంట్ చేయండి అని చెప్పినాం. ఏది ఏమైనా మీరు చాలామంది పాల్గొన్నారు, అందరికీ ప్రైజులు రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను పోటీ పెడతా. ఇట్లనే మీరు ఖచ్చితంగా అలా పాల్గొని మళ్ళీ మీరు ప్రైజ్ సంపాదించాలి. కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా మళ్ళీ కూడా మరి మీ యొక్క పోటీతత్వాన్ని ప్రదర్శించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ